13వ వార్డులో పోటీ చేయడానికి రమ్మని నిన్న సవాల్ విసిరినాను. ఆ సవాలుకు ఈరోజు మాట్లాడుతూ నీకు దమ్ము లేక ఒక సామాన్యమైన కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తా అంటున్నావు. మరి ఇంతకుముందు నిలబడ్డ కార్యకర్త వాసుదేవరెడ్డి గారు సామాన్యమైన కార్యకర్తనా, బలహీనమైన కార్యకర్తనా, బలమైన కార్యకర్తనా? మరి వాసుదేవరెడ్డి గారిని ఊడగొట్టడంలో నీ పాత్ర ఎంతుందో మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేయవలసిందిగా, అదేవిధంగా నన్ను రాజీనామా చేయమని 13వ వార్డు రాజీనామా చేసి ఎలక్షన్కు రమ్మంటున్నావు. నేను సిద్ధంగా ఉన్నా. రేపు ఆదివారం అవుతుంది. సోమవారం రోజున కమిషనర్ గారు 10:30 ఆఫీసులోకి వస్తాడు, మున్సిపల్ ఆఫీసులకి. నేను రాజీనామా లెటర్ను రెడీ పెట్టుకున్నా తీసుకొని రావడానికి. నువ్వు కూడా ఒక ఫస్ట్ వార్డు నుండి నీ భార్యను కూడా నిలబెట్టినావు, ఒక కౌన్సిలర్గా చేసినావు. ఈరోజు ఒక మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిరు కాబట్టి ఆమెను కూడా మీ భార్యను గౌరవించే పద్ధతి మాకుంది. శ్రీమతి సంధ్యారెడ్డి గారిని కూడా రాజీనామా పత్రం ఇచ్చి 1వ వార్డులో నువ్వు పోటీకి సిద్ధమా అని నేను సవాల్ విసురుతున్నా. మా అధ్యక్షుడు, మా బ్లాక్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీ 1వ వార్డులో నీ భార్య అయిన సంధ్యారెడ్డి గారిని రాజీనామా చేయించి 1వ వార్డులో ఎలక్షన్కి రావడానికి సిద్ధంగా ఉన్నావా తెలియజేయి. మీ భార్య మీద మీ 1వ వార్డులో నా మీద ఒక సామాన్యమైన కార్యకర్తను పెట్టి గెలిపిస్తా అంటున్నావు కాబట్టి ఒక దళితమైనను నిలబెట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తాం. ఆ రోజు సమాధానం నీకేముంటది? నీవు విసురుతున్నావు కదా చూసుకుందామంటున్నావు. గెలిస్తే మేముండము, గెలవకపోతే నువ్వు పేడికెళ్ళి వచ్చిన వాడికి కూడా నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని ఒక మాట అన్నారు. ఈరోజు మళ్ళీ సస్పెండ్ అయ్యిండు మీ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ కాళ్ళు పట్టుకొని పెద్ద నాయకుల కాళ్ళు పట్టుకొని సస్పెండ్ ఆపుకోలేడు. మీ నాన్నగారు సర్పంచ్ అని చెప్పుకుంటున్నారు. మీ నాన్నగారు ఇప్పుడు 50 లక్షల ఫ్రాడ్ చేయలేరు అని చెప్పుకుంటున్నారు. మీ నాన్నగారు 50 లక్షల ఫ్రాడ్ చేయకపోతే అదే సోమవారం రోజున ఇక్కడ శివాలయం ఉంది, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, పచ్చి బట్టలతో వచ్చి మీ నాన్న నువ్వు మేము రూపాయి కూడా గ్రామ పంచాయతీలకి ఒక అవినీతి చేయలేం, 1 రూపాయి తినలేమని మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉర్రాని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు.